అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అభిమానం ఆయువు తీసింది, అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంది. అభిమాన నటుడు నాయకుణ్ణి చూసి మురిసిపోయేందుకు వెళ్లి బలైపోయారు. ఉక్కపోతతో అల్లాడి కొందరు, ఊపిరాడక సొమ్మసిల్లి మరికొందరు. ఫలితంగా తమిళనాడులో ఊహకి అందని విషాదం నెలకొంది. ర్యాలీ సంబరం పదుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది. మరికొందరిని పోలీసులు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. మరో 46 మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అనేక మంది స్పృహ తప్పి పడిపోయారక్కడే. అయితే పరిస్థితిని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. కొంతమందికి విజయ్ స్వయంగా వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత చేయిదాటి భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితుల్లో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ జన సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయా అని, ఈ బాధ భరించలేనిది, వర్ణించలేనిది అన్నారు విజయ్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. కరూర్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఘటనా స్థలంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఇవాళ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు సీఎం స్టాలిన్. అటు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అటు ర్యాలీకి పర్మిషన్ తీసుకున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కరూర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టుగా వెల్లడించారు ద్రౌపది ముర్ము. కరూర్ ఘోర విషాద ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు ప్రధాని మోదీ. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వారు.